నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. చంద్రబాబుతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు, పదవి బాధ్యతలు చేపట్టారు. రేపు ఎమ్మెల్యేలు సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతాయి. ఇప్పటికే ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియమితులయ్యారు. ఆయనతో నేడు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులతో పాటు వైసీపీ అధినేత జగన్, ఇతర ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్గా వ్యవహరించే బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. అయితే అసెంబ్లీకి జగన్ వస్తారా రారా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 స్థానాలే దక్కాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గత అనుభవాల దృష్ట్యా అసెంబ్లీకి వస్తే అవమానకర ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే జగన్ ఖచ్చితంగా అసెంబ్లీకి రారు అని ఒక అంచనా ఉంది. ఇక 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ అసెంబ్లీకి బాయ్కాట్ చేశారు. ఆ పార్టీ సభ్యులు ఎవ్వరూ అసెంబ్లీకి హాజరు కాలేదు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నుంచి అవమానాలు ఎదుర్కోవడంతో అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా హౌస్లో తనకు వ్యతిరేకంగా 166 మంది సభ్యులు ఉండనున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో హౌస్లో ముప్పేట దాడి ఉంటుంది. ఈ విషయం జగన్కు తెలియంది కాదు. పైగా గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఎన్ని రకాల అవమానాలు ఎదుర్కొన్నారో జగన్కు తెలియంది కాదు. అందుకే ఆయన వీలైనంత వరకు అసెంబ్లీలో అడుగు పెట్టారని ప్రచారం జరిగింది. కానీ మారిన పరిస్థితులకు అనుగుణంగా అనుభవజ్ఞుల సలహా మేరకు ఆయన తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెడతారని తెలుస్తోంది. ఇక గతంలో మాదిరిగా అసెంబ్లీని బాయ్కాట్ చేసి ప్రజల్లోకి బలంగా వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ మేధావులు, సలహాదారులను సంప్రదిస్తే అధికార పక్షం నుంచి తప్పకుండా దాడి ప్రారంభమవుతుందని, ప్రజాక్షేత్రంలోని ఇబ్బందులు వస్తాయని, దానికంటే అసెంబ్లీలో అడుగు పెట్టడమే మేలన్న సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ తన మనసును మార్చుకున్నారని, 22న జరగాల్సిన విస్తృత స్థాయి సమావేశాన్ని 20వ తేదీన నిర్వహించేందుకు నిర్ణయించుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అటు బుధవారం పులివెందులు వెళ్లాల్సిన జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్ అసెంబ్లీలో అడుగు పెడతారని అంతా ఒక అంచనాకు వస్తున్నారు. అయితే ఆయన వస్తారా రారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.